హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే నేను మమ్మీ కలిసి ఆగ్రోమెక్ ఇండస్ట్రీకి వెళ్ళామన్నమాట. మనకి ఇది సనత్ నగర్లో వస్తుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను, విత్ ప్రైజెస్ చెప్తాను. సో మంచి మంచి కలెక్షన్ ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. సో ఎంటర్ అయిన వెంటనే మాకు ఫస్ట్లో కింద కార్నర్కి ఈ మసాలా దంచుకునేవి కనిపించాయి అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇదైతే 410 అనమాట. ఇంకొకటి కంప్లీట్ వైట్ది కూడా ఉంది. ఆ వైట్ది వచ్చేసి మనకి 285 రూపీస్ పడింది. పైన కూడా ఉన్నాయి పీసెస్ అవన్నీ. సో తర్వాత మేము అదే ఫ్లోర్లో వచ్చేసి మల్టీ యూటిలిటీ బౌల్స్ ఉంటాయి కదా, అవి చూసామన్నమాట. దాంట్లో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ 827 రూపీస్ పడిందనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. దీంట్లో మనం ఏదైనా ప్లేస్ చేసుకోవాలనుకుంటే ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఒక బౌల్ లాంటిది చూసాము. అది వచ్చి 599 రూపీస్ పడుతుంది. ఇది కూడా చాలా బాగుంది. మల్టీ యూటిలిటీ పర్పస్కి బాగుంటుంది అనమాట. ఈ సెక్షన్లో అన్ని మల్టీ యూటిలిటీ పర్పస్కే ఉన్నాయి. దాని తర్వాత కొంచెం పక్కకి వెళ్తే ఇంకొంచెం చిన్న సైజులో దొరికిందనమాట నాకు. అది కూడా చాలా ప్రిటీ ఉంది. మనకు కనిపించిపోతుంది కాకపోతే బయటకి. అది వచ్చేసి మన కాస్ట్ 468 రూపీస్ పడుతుంది. చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. మీరు ఎన్ని ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. దాని తర్వాత కొంచెం పక్కకి వెళ్తే అక్కడ మనకి జల్లెలు కూడా కనిపిస్తాయి. ఆ జల్లెలు వచ్చేసి ఫస్ట్ది మేము చూసిందైతే 235 రూపీస్ది ఉందన్నమాట. దాని తర్వాత పైన నాకు దీపాలది కనిపించింది, మమ్మీని తీయమని చెప్పాను. ఆయన మమ్మీదే చూస్తుండే, కాన్సన్ట్రేషన్ అక్కడ లేకుండే అనమాట. తర్వాత దీపంది చూస్తే దీపంది తక్కువ కాస్ట్ ఉందన్నమాట. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కానీ మనం ఇంట్లో పెట్టుకోవడానికి కానీ ఉంటుంది. 145 రూపీస్ పడింది అనమాట అది. ఈ సెక్షన్లో అయితే కొంచెం కొనుక్కోదగ్గ అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ సో దానికి పక్కనే కొద్దిగా ముందుకొస్తే స్పూన్స్ కలెక్షన్ ఉందన్నమాట. ఈ ఫ్లోర్లో ఎక్కువ లేకుండే, బట్ దాంట్లో నుంచి చూస్తే ఈ స్పూన్స్ చాలా క్యూట్ ఉన్నాయి. ఆ స్పూన్స్ వచ్చేసి 6 స్పూన్స్ మనకి 240 పడుతున్నాయి అనమాట. 6 స్పూన్స్ ఇవి కాపర్ ప్లేటెడ్ లాగా ఉన్నాయి కొద్దిగా. వేరేవి కూడా మోస్ట్లీ 240 260 ఉన్నాయి. తర్వాత మళ్ళీ కొంచెం పక్కకి వెళ్తే కొంచెం తక్కువ ప్రైస్లో చూసాను. అంటే అవి కొంచెం చిన్న స్పూన్స్ అనమాట, కొంచెం హల్కా హల్కా ఉన్నాయి. ఇవి వచ్చేసి 145 రూపీస్ పడ్డాయి అనమాట. ఇదంతా స్పూన్ సెక్షన్ కింద మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినట్టు వస్తుంది. సో దాని పక్కకి వెళ్తే మనకు ఒకటి పెద్దగా రౌండ్గా షేప్ చేసి బాటిల్స్ పెట్టున్నాయి అనమాట. బాటిల్స్ మనకి నేను చూసిన ఈ బాటిల్ ప్రైస్ వచ్చేసి పింక్ కలర్ బాటిల్ 241 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్, 150 నుంచి మనకి 1000 వరకు ఉందన్నమాట. సో అక్కడ నుంచి పక్కకి చెంబుల సెక్షన్కి వెళ్ళామన్నమాట. చెంబులు చాలా క్యూట్గా ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే కొంచెం పెద్ద సైజ్ది చూసాను. ఈ పెద్ద సైజ్ది వచ్చేసి 315 రూపీస్ ఉంది, కొంచెం పెద్దగా ఉందన్నమాట. దాని తర్వాత దానికన్నా నెక్స్ట్ సైజు కొద్దిగా చిన్నగా ఉన్నదైతే మనకి 195 రూపీస్ పడింది. ఇదే కొంచెం తక్కువ ప్రైస్ అనిపించింది. కింద ఇంకొకటి చూసాను, దానికి ప్లేట్ కూడా వచ్చిందనమాట పైన. అది వచ్చేసి మనకి 387 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ సర్వర్ పీస్ అంట. సో దీంట్లో మనకు నచ్చినవి వేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇది వచ్చేసి 439, తర్వాత ఇది వచ్చేసి 110 రూపీస్ ఉంది. దాని తర్వాత మనకి ఇది వచ్చేసి 620 రూపీస్, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. దాని తర్వాత ఇది వచ్చేసి 390 రూపీస్. తర్వాత ఈ సెక్షన్కి వచ్చేసి మేము కాఫీ ఫిల్టర్ ఇవి చూసామన్నమాట. దాని కాస్ట్ వచ్చేసి 325. వీటి పక్కన ఉన్నవన్నీ వచ్చేసి 735 అనమాట. ఇది వచ్చేసి 78 రూపీస్. మళ్ళీ తర్వాత ఇది వచ్చేసి మనకి 705 రూపీస్ పడుతుంది అనమాట. ఇక్కడ అన్ని కాఫీ ఫిల్టర్వి ఉన్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేసి నైఫ్ సెక్షన్ అనమాట. ఫస్ట్ ఇదేమో 385 రూపీస్ ఉంది, కొంచెం పెద్దది ఇది. దాని తర్వాత పక్కనే చూసుకుంటే ఒకటి వచ్చేసి 110 రూపీస్, ఇది ఏదైతే మమ్మీ చూపిస్తున్నారో. ఈ సీజర్స్ నైఫ్ కలిపేమో 280 రూపీస్ అట్లా పడుతుంది. నైఫ్ సెక్షన్ ఇక్కడే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి బాక్సెస్ అనమాట. ఇవి చిన్న చిన్నగా కర్రీస్ కానీ ఏదైనా వేసుకోవాలంటే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కాస్ట్ 120 రూపీస్ పడుతుంది. ఈ బాక్స్ పైన మీరు ఏదైతే చూస్తున్నారో. దాని తర్వాత ఇది చాలా చిన్నగా ఉంది కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ, 350 రూపీస్. తర్వాతే కొంచెం మనకి మూత పెట్టుకునేలాగా ఈ పీస్ ఉందన్నమాట. ఈ కింద ఉన్న పీసెస్ చిన్నవి, కింద కూడా అవే ఉన్నాయి, పైన కూడా అదే ఉంది. ఇది వచ్చేసి ప్రైస్ మనకి 165 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ చాలా క్యూట్ ఉన్నాయి. ఇట్లా ఊపుతుంటే సౌండ్ వస్తుంది. నేను 4 తీసుకున్నాను అనమాట దీంట్లో. దీని కాస్ట్ వచ్చేసి 44, చాలా తక్కువ కాస్ట్ అని చెప్పేసి 4 తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మేము ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. సెకండ్ ఫ్లోర్ మొత్తం స్టీల్ సామాగ్రి, మొత్తం అంటే మొత్తం కిచెన్ సెట్ అట్లా అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన వెంటనే మాకు ఫస్ట్ క్యాన్స్ కనిపించాయి అనమాట. ఈ క్యాన్స్ వచ్చేసి మనకి 690 రూపీస్ పడుతున్నాయి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. దాని తర్వాత
మనకి సాంబార్ ఏసుకోవడానికి బాస్కెట్స్ ఉంటాయి గదా! ఆ బాస్కెట్స్ వచ్చేసి మనకి 415 రూపీస్ పడుతున్నాయనమాట. ఇవి బాస్కెట్స్. దాని పక్కనే మళ్ళీ కొంచెం క్యాన్స్, ఈ క్యాన్స్ ఏమో 235 రూపీస్. ఇదొచ్చేసి మనకి 638 రూపీస్ పడుతుంది. మళ్ళీ ఇదేమో మనకి 319 రూపీస్ పడుతుంది. సో, మమ్మీ చాట తీసుకుందనమాట. ఇదొచ్చేసి మాకు 375 రూపీస్ పడింది. అక్కడి నుంచి పక్కకెళ్తే ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి. ఇవైతే 140 నుంచి ఉన్నాయన్నమాట. పక్కనే కొంచెం ఎళ్తే స్మాల్ స్మాల్ బకెట్స్ ఇవి అయితే మొత్తం అన్నీ ఆయిల్ క్యాన్స్ మొత్తం పెద్ద నుంచి చిన్న సైజెస్ బట్టి ఉన్నాయన్నమాట. కొద్దిగా కిందకెళ్తే మనకక్కడ చిన్న చిన్న బకెట్స్ చిన్న పిల్లల బకెట్స్ ఉంటాయి కదా! అలాంటి బకెట్స్ ఉన్నాయి. అవొచ్చేసి మనకి 145 రూపీస్ పడుతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి. అది కొంచెం క్రాస్‌గా, కొంచెం వెడల్పుగా అలా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళకి నార్మల్‌గా ఎంత సరుకులున్నాయంటే ఎవరైనా కింద పడేసినా, ఏం చేసినా కూడా సొట్టలు పడుతూ ఉంటాయి గదా! అక్కడ పక్కనే ఒకతను ఆ సొట్టల్ని ఫిక్స్ చేయడానికి అన్నిటికి ఒకాయన ఉన్నారనమాట. తనంతా సెట్ చేస్తున్నారు. సో, ఇదొచ్చేసి బాక్సెస్, డబ్బాలు అన్నీ పెట్టిన ప్లేస్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బాక్స్ వచ్చేసి 335 రూపీస్ పడుతుంది. మీకు పెద్ద బాక్సెస్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్‌లో ఉంటదనమాట. ఇది 335 రూపీస్. సో, ఇంకొంచెం పక్కకెళ్తే ఇదంతా అదే సెక్షన్ ఉంది. డబ్బాలు మనం ఏమైనా జంతికలు అలాంటివి తీసుకుంటే పెట్టుకునే డబ్బాలన్నీ ఉంటాయి గదా! ఆ బాక్సెస్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి బాక్సెస్ అనమాట. ఈ బాక్సెస్ వచ్చేసి 770 రూపీస్. కొంచెం ముందుకెళ్తే పక్కనున్నవి ఒక 525, 235 రూపీస్. ఇది 235 రూపీస్ అనమాట. ఇంకొకటి మమ్మీ చేతిలో ఉన్న గ్లాసెస్ అలాంటివైతే మనకి 145 రూపీస్ పడుతుంది. ఆ గ్లాస్ ఏదైతే ఉందో. సో, ఈ సెక్షన్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉండే డబ్బాలనమాట. ఇవొచ్చేసి 110 రూపీస్ పడుతున్నాయి. దాని పక్కనే మనకి బాక్సెస్ షేప్‌లో ఉందనమాట. ఇవొచ్చేసి 140 ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇవి మనకి బయటకెప్పుడైనా పెద్దగా పులిహోర లాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. బాగున్నాయి ఇవి గూడా. క్వాలిటీ వైస్ అయితే చాలా 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 బాగున్నాయి. సో, నెక్స్ట్ మేము వేరే సెక్షన్‌కెళ్ళాము. మనకి నెక్స్ట్ వచ్చేసి బాక్సెస్ సెక్షన్ అనమాట. ఈ బాక్సెస్ మనకొచ్చేసి 270 పడుతుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది. దానిపైన ఉన్న ఈ డబ్బాలో వచ్చేసి మనకి 575 రూపీస్ పడుతుందనమాట. తర్వాత ఇంకొక షేప్‌లో ఉన్న బాక్స్ ఇదొచ్చేసి 270 రూపీస్ పడుతుంది మళ్ళీ. సో, మనకి నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి పెద్ద పెద్ద గిన్నెలుంటాయి గదా! కూరలు వండుకోవడానికి, కొంచెం అన్నం వండుకోవడానికైనా ఈ పెద్ద గిన్నె వచ్చేసి 700 రూపీస్ పడుతుందనమాట. దాంట్లోనే కొంచెం చిన్న సైజులో ఉన్న గిన్నె వచ్చేసి 470 రూపీస్ పడింది. మమ్మీ దీంట్లో ఇది తీసుకున్నారు. కొంచెం చిన్న సైజు ఉన్నది తీసుకున్నారిక్కడ. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. లైక్ ఒకటి పీస్ మీకు మల్టిపుల్ కావాలన్నా గూడా కలెక్షన్ ఉందిక్కడ. నెక్స్ట్ మనకి ఈ సెక్షన్ వచ్చేసి కూరగిన్నెలుంటాయి కదా! ఆ సెక్షన్ అనమాట. ఇదొచ్చి 495 రూపీస్ ఉంది. మనకిక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కూరగిన్నెలున్నాయి. దీనికి ప్రైస్ లేకుండే వెతికాను దాని ప్రైస్ దొరుకుతదేమో అని. సో, ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రైస్ ఉంది. ఇది కూడా 495. తర్వాత మనకొచ్చేసి కొద్దిగా లోతుగా ఉన్న గిన్నెలు. ఈ గిన్నె వచ్చేసి 490 రూపీస్ పడుతుంది. అండ్ ఇంకొకటి ఇది కూడా క్యూట్ ఉందని చెప్పి ఇవన్నీ గిన్నెల సెక్షన్ అనమాట. క్యూట్ ఉండే ఇక్కడ కింద ఒకటి క్యూట్‌గా కనిపించింది. ఇదొచ్చేసి మనకి 495 రూపీస్ పడుతుంది. తర్వాత మమ్మీ కొన్ని సామాన్లు తీసుకొని ఇటు సైడ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ప్లేట్స్. ఇక్కడ చూస్తుందయితే ఫస్ట్‌ది 240 రూపీస్‌ది చూసాము. చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. కొన్ని వాటికి రేట్స్ లేవన్నమాట. సో, వాళ్ళని అడిగి కనుక్కొని తీసుకోండి. ఇక్కడ చూస్తే ఈ ప్లేట్స్ వచ్చేసి మనకి 380 రూపీస్ పడుతుంది. ఇవి కూడా చూసారు కదా! నేను క్లియర్‌గా కనిపించిపోతున్నాను కూడా అంత క్లారిటీగా ఉన్నాయి ఆ ప్లేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఒకటుంది. అవి కూడా మొత్తం బాక్సెస్. ఇటు సైడ్ అంతా బాక్సెస్ ఉన్నాయి. ఈ రోలో ఉన్న బాక్సెస్ అన్నీ ఒకటే ప్రైస్ 315 రూపీస్ ఉన్నాయన్నమాట. లైక్ చాలా అంటే చాలా పెద్ద సైజులో మీరు ఎంత ఫుడ్ పెట్టుకోవాలనుకుంటే అంత ఫుడ్ పెట్టుకునేలాగా. సో, చూసారు కదా! ఎక్కడంటే అక్కడ స్టీల్. మా అమ్మ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. ఇక్కడ 50% ఆఫ్ కూడా ఉంది. ఎవరైనా అవైల్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. స్టీల్ ఎంత బాగుందంటే మన ఫేస్ కూడా కనిపిస్తుంది. బై ద వే దీని ప్రైస్ వచ్చేసి మనకి 321 రూపీస్. మళ్ళీ ఇవొచ్చేసి చిన్న చిన్న లోతు గిన్నెల్లా ఉంటాయి కదా! ఇదొచ్చేసి మనకి 95 రూపీస్. దానిపైన ఇంకా కొంచెం చిన్నది బట్ లోతు ఎక్కువ ఉన్నది 95 రూపీస్ ఇది కూడా. దాని తర్వాత ఇక్కడ గ్లాస్ వచ్చేసి 119 రూపీస్ పడుతుందనమాట. ఇంకొక టైప్ ఆఫ్
డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లాస్ వచ్చేసి మనకి 149 పడుతుంది. దానికి కొంచెం పక్కకొస్తే ట్రేస్ మనం టీ పెట్టడానికి అవి ఇవి ఇవ్వడానికి ఉంటాయి కదా ట్రేస్, అవి కూడా ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్‌లో. ఇక్కడ పైన ఇదొచ్చేసి ఇక్కడ నాకు ఇది కొంచెం రీజనబుల్ అనిపించిందనమాట. వచ్చేసి ఈ ప్లేట్ మనకి 156 రూపీస్ పడుతుంది. 156 రూపీస్ అంటే రీజనబులే కదా! ఇక్కడ కూడా చిన్న చిన్న కూరగిన్నెలు, మనకి చిన్న చిన్న ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. కింద చూస్తే చాలా క్యూట్‌గా ఉండే కూరగిన్నెలు ఉన్నాయన్నమాట. వీటికి కొన్నిటికి ప్రైస్ లేదు చెప్పా కదా! సో, దీంట్లో ఇదొచ్చేసి 95 రూపీస్. నెక్స్ట్ ఇంకా కొంచెం చిన్నగుంది. అది చాలా క్యూట్ ఉంది. అదొచ్చేసి 30, దీనికి ప్రైస్ లేదు. చిన్నది చూపిస్తాను మీకు. నార్మల్‌గా చిన్నదొచ్చేసి 34 రూపీస్ అనమాట. చాలా ప్రిటీ ఉన్నాయి. చిన్నగా ఏదైనా పెట్టుకోవడానికి. ఇక్కడ ప్లేట్ ఉంది. ఈ ప్లేట్ వచ్చి 170 రూపీస్. కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్ అండ్ డిజైన్‌తో వచ్చింది. ఇదొచ్చేసి మనకి 70 రూపీస్. మనకి నెక్స్ట్ ఈ ఫ్లోర్‌లో కూడా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ ఉన్నాయి. మనం కింద కూడా చూసాం కదా! ఇక్కడ కూడా స్పూన్స్ ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. ఒక్కొక్క పీస్ ఒక్కొక్కలాగా ఉంది. దీని కాస్ట్ నెక్స్ట్ ఇంకొక దాని కాస్ట్ వచ్చేసి 210 రూపీస్. ఇవి ఫోర్క్స్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ స్పూన్స్ వచ్చేసి దీని కాస్ట్ 265 రూపీస్. లాస్ట్‌కి దీంట్లో ఉన్న దాంట్లో లీస్ట్ ప్రైస్ నాకు తెలిసినంత వరకు ఇదే అనుకుంటా. 45 రూపీస్‌తో స్పూన్స్ ఉన్నాయి. కానీ చాలా కలెక్షన్ ఉన్నాయి డిఫరెంట్‌వి. అక్కడి నుంచి పక్కకెళ్తే గ్లాసెస్ ఉన్నాయి. బట్ కొన్ని సెక్షన్స్‌లో ఏంటంటే వీళ్ళు కేజీకి ఇంత అన్నట్టు వేశారు. ఇది కూడా అదే అనుకుంటా. ప్రైజెస్ లేకుండే అనమాట. సో, మీరిక్కడ చూడొచ్చు ఎంత స్టీల్ సామాన్లు ఉన్నాయంటే మీకు ఇక్కడ దొరకనిదంటూ ఏమీ ఉండదు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి డెఫినెట్‌గా విజిట్ చేయండి. లైక్ ప్రతి చిన్న నుంచి చిన్న ఐటెమ్ ఇక్కడ ఉందన్నమాట. ప్లీజ్ డూ విజిట్. చూసారు కదా ఎంత పెద్దగుందో. లైక్ ఇదే ఇంకా ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్, దానిపైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది. మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అదే ఫ్లోర్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి. ఒకటేమో మనకి బ్లూ అండ్ కాపర్ బాక్స్ ఒకటి, ఇంకొకటి బ్రౌన్ అండ్ వైట్ బాక్స్ ఒకటి. బ్రౌన్ అండ్ వైట్ బాక్స్ వచ్చేసి మనకి 260 రూపీస్ పడుతుంది. కాపర్ బాక్స్ వచ్చేసి మనకి 369 రూపీస్ అవుతుంది. దాని తర్వాత మేము పైకెళ్ళాము. పైన కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. మొత్తం దేవుడికి సంబంధించినవంతా. క్లియర్‌గా మీకు అన్నీ చూయిస్తాను నేను. పూజ సామాగ్రి సెక్షన్‌లో ఫస్ట్ నేను చూసిందైతే ఈ సెక్షన్. ఈ గ్లాసెస్ వచ్చేసి 460 అనమాట. ఇదొచ్చేసి మనకి 430 రూపీస్. తర్వాత పైన చూసాను బిందెలు. అవి వచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. బట్ రీజనబులే ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి గ్లాస్ చాలా బాగుంది. ఇది 520 రూపీస్. సేమ్ టైప్ ఆఫ్ గ్లాస్ కొంచెం తక్కువ ప్రైస్‌లో ఇంకొకటి ఉంది. అది 390 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి డెకార్ ఐటమ్స్. ఇక్కడ ఆవులది వచ్చేసి మనకి 1399లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. అండ్ పక్కన కొంచెం పెద్దగున్నదైతే మనకి 2499 పడుతుంది. తర్వాత పక్కనే మనకి దేవుడి బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ అయితే మా అమ్మకి చాలా ఇష్టం. దేవుడి బొమ్మలు అయితే ఇది వచ్చేసి మనకి 880 పడుతుంది. ఈ బొమ్మ వచ్చేసేమో మనకి డిఫరెంట్ బొమ్మలు బాగున్నాయి. నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఇదంతా మనము వాల్‌కి పెట్టుకునే మంచి బొమ్మలు డెకరేషన్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ కాస్ట్‌లో ఉన్నాయి. మనకి 5000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ లక్ష్మీదేవి బొమ్మ వచ్చేసి మనకి 8100 ఉందన్నమాట. తర్వాత ఈ పైనంతా చూడండి వాల్‌కి పెట్టుకునే డెకార్ ఇదంతా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ నేను చెప్పినట్టు. సో, ఇది నాకు చాలా నచ్చింది. మొయ్యలేకపోయాను యాక్చువల్లీ, చాలా బరువుంది. ఇది వచ్చేసి 6150. తర్వాత మళ్ళీ వచ్చేసి పక్కన ఇంకొకటి కూడా క్యూట్‌గా ఉంది. బట్ కవర్ పెట్టేసిందనమాట. అది వచ్చేసి 999. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ నేను చెప్పినట్టు. కొంచెం పెద్ద సైజ్ అయ్యే కొద్దీ మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. హెవీ బట్టి కూడా కాస్ట్ పడుతుంది. ఈ సెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుండే. ఇవి ఇంకా కొద్దిగా ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంది. దానికి కాస్ట్ వచ్చి మనకి కనిపించట్లేదు సరిగ్గా. బట్ స్టిల్ ఎక్స్పెన్సివ్ సైడే ఉందన్నమాట. నెక్స్ట్ మనం బొమ్మల సైడ్ చూస్తే సాయిబాబా బొమ్మ కూడా ఉంది ఇక్కడ. బొమ్మలు చూడండి డిఫరెంట్ దేవుడి బొమ్మలు. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేసినవి కుండలు, ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సెక్షన్ అనమాట. ఇది చాలా ప్రిటీ ఉన్నాయి. జల్లెడలాగా ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా క్యూట్ ఉంది. దాని నెక్స్ట్ మనకు వచ్చేసి కుండలు. ఈ కుండల కాస్టెస్ వచ్చేసి మనకి 399 పడుతుంది. ఇది 599 సారీ. దాని తర్వాత చిన్నగా ఉన్నాయి చూడండి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఈ పెద్ద కుండలు వచ్చేసి మనకి 809 పడుతున్నాయి. తర్వాత ఇది వచ్చేసి మనకి 159 ఉంది.
చూడండి ఎంత ప్రిటీగా ఉన్నాయో. డిఫరెంట్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 720 రూపీస్ పడుతుంది. గుడికి తీసుకెళ్ళే బుట్ట ఉంటుంది కదా, అదనమాట. ఇవి మనకి పెద్ద పెద్దగా దీపాలు పెట్టుకునేవి ఉంటాయి చూడండి, అవి వచ్చేసి 925 రూపీస్ ఉంది. ఇవి కూడా చాలా బాగున్నాయి, లైక్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇదేమో మనకి కాపర్ కుండలు వచ్చేసి 1930 రూపీస్. ఒక్కొక్క కుండ కాస్ట్ ఒక్కొక్కటి ఉంది. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. 1930 రూపీస్ అనమాట. ఇక్కడ చిన్న ఉన్న కాపర్ కుండలు ఏమో 520 రూపీస్. ఇది 520 రూపీస్ అంటే కొంచెం రీజనబుల్ కాపర్ కాస్ట్. తర్వాత మనకు వచ్చేసి ఇంకా చిన్న సైజులో ఉంది, దీని కాస్ట్ వచ్చేసి 265 రూపీస్. తర్వాత మనం కొంచెం పక్కకి వెళ్తే కొద్దిగా డిజైన్ వచ్చి ఉన్నాయన్నమాట. అది మనకు వచ్చేసి దీని కాస్ట్ కనిపించలేదు నాకు, సో వాళ్ళు పెట్టలేదు కొన్ని వాటికి, సో ఐ కుడెంట్ క్యాప్చర్ ఇట్ అనమాట. తర్వాత మనకు వచ్చేసి కొద్దిగా సైడ్కి వెళ్తే బాటిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్లేట్ వచ్చేసి మనకి 450 రూపీస్ పడుతుంది. 450 ఉంది. ఇది ప్లేట్స్ కూడా ఉన్నాయి అక్కడ, కాపర్ ప్లేట్స్. తర్వాత బాటిల్ వచ్చేసి ఈ బాటిల్ 700 రూపీస్ పడుతుంది. తర్వాత కాపర్ మనం వాటర్ వేసుకుంటాం కదా నైట్ పెట్టుకొని, అది 1050 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి చిన్న గ్లాస్ వచ్చేసి మనకి 260 రూపీస్ పడుతుంది. ఇలాగే దీనికి కాస్ట్ లేదు, దీనికి 260 రూపీస్ పడింది అనమాట. సో చాలా కలెక్షన్ ఉంది కాపర్లో కూడా, మీకు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే. సో చూడండి, మొత్తం చుట్టూ అయితే ఇంత కాపర్ సెక్షన్ ఉంది. చాలా పెద్దగా ఉందన్నమాట దేవుడి సెక్షన్. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి, చాలా బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు కొనుక్కోవాలనుకున్న, డెకరేషన్ ఐటమ్స్ దేవుళ్ళే కావాలనుకున్న, కాపర్ బిందెలు, డెకరేటివ్ పెళ్ళిళ్ళకి కావాల్సినవి కావాలనుకున్నా కూడా ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. వినాయకుడు చాలా క్యూట్ ఉన్నాడు కదా. కాస్ట్ వీటివంతగా వాళ్ళు అక్కడ పెట్టలేదు, బికాజ్ కొన్ని పీసెస్ తీసేసి ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ మనకి 300 పడుతుంది. ఈ దేవుడి కాస్ట్ అక్కడ క్లియర్గా పెట్టలేదు వాళ్ళు, కొన్ని గీసెస్ ఉన్నాయన్నమాట. ఇవి మన తాంబేలుది చాలా లక్ అంటారు కదా, అదనమాట అది. ఇది కూడా బాగున్నాయి తాంబేలు. ఇది బుద్ధుడు బొమ్మ. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చిన్న ఆవు బొమ్మలు ఏవైతే నేను అక్కడ ముందు చూపించాను మీకు, ఆవు బొమ్మలు అవి ఇక్కడ కూడా. ఇది వచ్చేసి 300 రూపీస్ కాస్ట్ పడుతుంది. కింద కూడా ఆవుల బొమ్మలు ఉన్నాయి. చూసారు కదా, చాలా కలెక్షన్, ఎటు చూసినా కలెక్షన్ చాలా బాగుంది. మనకి దీపాలు నేను ఇందాక చూపించాను కదా, అది సిల్వర్లో చూపించాను. ఇక్కడ మనకు గోల్డ్ ప్లేటెడ్ దీపాలు వచ్చాయి. ఒక్కొక్క సైజులో మీకు కావాల్సిన సైజులో ప్రతి ఒక్క సైజులో దొరుకుతాయి మీకు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక సెక్షన్ ఉంది, చిన్నవి కూడా దొరుకుతాయి అక్కడ, అది ఈ సెక్షన్. సో ఫస్ట్ ఇవి వచ్చేసి అయితే చాలా చిన్నవి. దీని కాస్ట్ వచ్చేసి 265 రూపీస్ పడింది. తర్వాత అక్కడక్కడే డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 215 రూపీస్ పడుతుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి 125 రూపీస్ పడుతుంది. సేమ్ కాస్ట్లో 125 రూపీస్లోనే డిఫరెంట్ డిజైన్ కావాలనుకుంటే డిఫరెంట్ డిజైన్ కూడా ఉంది. మళ్ళీ మనకి ఇది కూడా వచ్చేసి 125 రూపీసే పడుతుంది. తర్వాత కొద్దిగా పక్కకి వెళ్తే మనకు అక్కడే కొంచెం హై ఎండ్లో లైక్ కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఉన్నవి కూడా దొరుకుతాయి. కొంచెం డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. 345 రూపీస్ ఇది. ఇంకా బెటర్వి కావాలనుకుంటే అది కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి 405 రూపీస్ పడుతుంది. అండ్ కింద ఇంకా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి, కింద పెట్టేసి ఉన్నాయన్నమాట. అవి మనం ఎత్తుకొని తీసుకోవాలి. ఇవేమో మనం ఆర్తిస్తాం కదా, అది. దీని కాస్ట్ అంతగా అక్కడ పెట్టి లేదు, అన్ని స్క్రాచ్ చేసేసి ఉన్నాయి అనమాట. ఐ కుడెంట్ క్యాప్చర్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి వెళ్తే అక్కడ మొత్తం చెప్తున్నా కదా, దీపాలు. మనం వెళ్తే ఏదో ఒకటి ఏరుకొని వచ్చేటట్టే ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఇది ప్లేట్ కూడా చాలా బాగుంది. చిన్నగా మధ్యలో దీపం పెట్టేసి పక్కన మనం కుంకుమ వేసుకునేలాగా. వీటి కాస్ట్ వచ్చేసి 69 రూపీస్. చెప్పా కదా, ఇటు సైడ్ కింద పెట్టినవి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. నాకు ఇది కూడా చాలా నచ్చింది అనమాట, తిప్పడానికి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, దీపాలది లాంటిది దేవుడి దగ్గర పెట్టుకునేవి. ఇవి 1350 రూపీస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవైతే. కిందే చూస్తే చిన్న గిన్నె లాంటివి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 260 రూపీస్. ఏదైనా పసుపు కుంకుమలు పెట్టుకుంటాం కదా, అది పెట్టుకోవడానికి అనమాట. ఇదేమో కొంచెం పెద్దది వచ్చేసి ఇది 800 రూపీస్ పడుతుంది మనకి. తర్వాత దాంట్లోనే కొంచెం డిజైన్ వచ్చింది, ఇది 390 రూపీస్. ఇవన్నీ ఏమో పైన ఉన్నవన్నీ ఏమో 880 రూపీస్. చాలా ప్రిటీ ఉన్నాయి ఇవైతే. మనకు ఆ దీపాలు పెట్టుకునేవే, దేవుడి దగ్గర మనం అది పెట్టుకుంటాం కదా, అది పెట్టుకునేవి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అవన్నీ 880 రూపీసే. మమ్మీ ఇంకొకటి చూపించింది, ఇది కూడా చాలా బాగుందని చెప్పి 880 రూపీస్ది. అక్కడే పక్కనే మనకి చిన్న
మోస్ట్లీ వీటి కోసమే, లైక్ అగరబత్తులు పెట్టుకోవడానికి కానీ, కొంచెం ధూప్ లాంటివి వేసుకోవడానికి కానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉండే అనమాట గోల్డ్ కలర్లో. తర్వాత ఇదొచ్చేసి మమ్మీ ఏదో చెప్పారు, జర్మన్ సిల్వర్ ఏదో చెప్పారనమాట. చాలా బాగుండే, లైక్ రాయల్. ఎవరైనా గెస్ట్ వస్తే దీన్ని యూజ్ చేసేటట్టు ఉంటుంది. చాలా రాయల్ ఉండే ఇవైతే. కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ నాకు నేనే కనిపించిపోతున్నాను ఆ సిల్వర్లో అయితే. చూసారు కదా, మమ్మీ కూడా కొంచెం పట్టుకొని అది తిరిగింది కొనుక్కుంటా అని చెప్పి, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి కొనుక్కోలేదు. బట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. సిల్వర్ అనే కానీ దాని పక్కన గోల్డ్ ప్లేటెడ్ కూడా ఉంది. మరి నాకు అది అర్థం కాలేదు ఎందుకుంది అనేసి. చిన్న చిన్న ప్లేట్స్ చాలా ప్రిటీ ఉన్నాయి. నాకైతే ఇవి చిన్న చిన్నవి చాలా నచ్చాయి అనమాట. దీని కాస్ట్ దగ్గరగా నేను ఒకటి చిన్న ప్లేట్ చూస్తే కూడా అది 1200 1300 ఉండే. ఇది బాగుండే, చిన్నగా ఏదైనా పసుపు కుంకుమ పెట్టి పెళ్ళిళ్ళ టైంలో వాడుకోవడానికి చాలా ప్రిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనం దేవుడి దగ్గర ఏదన్నా అగరబత్తి, మనకి ఇది ఏమంటారు, వైట్ కలర్లో ఉంటుంది కదా, అలా పెట్టుకునేది కూడా చాలా బాగుంటుంది. ఈ బాక్స్ చాలా నచ్చింది నాకు. మేకప్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నాం, ఐ మీన్ ఇయర్ రింగ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా బాగుంటుంది. తర్వాత వచ్చేసి దేవుడిది గంటలు ఇవన్నీ ఉండే. గంటలు వచ్చేసి ఇది 100 రూపీస్ 120 రూపీస్ ఉంది. చూసారు కదా, ఇదేమో సిల్వర్ ప్లేటెడ్ది కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది. ఇది చూసారు కదా, ఇది ఎంత క్యూట్ ఉందో, చిన్నగా ఉంది. ఇది 153 రూపీస్. తర్వాత కొంచెం పైన మీరు చూస్తున్నారు కదా బాక్సెస్ వచ్చేసి, అక్కడ చూస్తే ఎంత బాగుండే అంటే మనకి ఈ దేవుడు బొమ్మలు ఉంటాయి కదా, దానికి పాదాలు పెట్టేసి ఉన్నాయన్నమాట. నాకు నార్మల్గా స్వర్ణగిరి వెళ్ళినప్పుడు ఆ పాదాలు చూసినప్పటి నుంచి చాలా అంటే చాలా నచ్చుతున్నాయి ఇవి. వీటన్నిటి కాస్ట్ సేమ్ 415 రూపీసే. డిఫరెంట్ దేవుళ్ళు, మన తెలుగు వాళ్ళకి తెలిసిన దేవుళ్ళు అందరివి ఉన్నాయి. ఏది కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేటప్పుడు కూడా కాపర్ గిన్నెలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసిన ఈ గిన్నె అయితే మనకి 436 రూపీస్ పడుతుంది. ఫస్ట్ నేను ఒకటి చూసినాను, దాని మీద రేట్ ఉండట్లేదు. తర్వాత వేరే దానిపైన చెక్ చేస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 340 రూపీస్ పడుతుంది. బాగున్నాయి ఇవి, మనకి టీ సెట్స్ లాగాను ఏదో వాడుకోవచ్చు మంచిగా. తర్వాత మెయిన్ సెక్షన్, ఇక్కడ విగ్రహాలు నాకు చాలా అంటే చాలా నచ్చాయి. లైక్ నాట్యంది ఏంటి, వెంకటేశ్వర స్వామిది ఏంటి, మన కృష్ణుడిది ఏంటి, అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. నాకైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా నచ్చింది. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి 1375, కృష్ణుడి విగ్రహం వచ్చేసి 15199. దాని తర్వాత ఈ పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏమో 43199, కాస్ట్ హై ఎండ్, కానీ చాలా ప్రిటీ ఉన్నాయి విగ్రహాలు అయితే. అక్కడ వీటికి అన్నీ తయారు చేస్తున్నారు వీళ్ళు. సో అక్కడ ఈ స్టూల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. దాని పక్కన ఇటు సైడ్ వచ్చేసి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం మా అమ్మకు చాలా అంటే చాలా నచ్చింది. లైక్ మళ్ళీ ఎప్పుడైనా రెనోవేషన్ చేసుకుంటే ఇలాంటిది పెట్టుకుందామని చెప్తుండే అనమాట. తర్వాత మనకు వచ్చేసి మమ్మీ ఎప్పుడు చిన్న చిన్న ఆవులదే తీసుకుంటుంది కానీ పెద్దవి తీసుకోవట్లేదు. సో అమ్మ అది చూపించి నెక్స్ట్ టైం ఇది పక్కా తీసుకుందామని చెప్తున్నారు. కృష్ణుడి విగ్రహము మనకి అవి ఈవెన్ హ్యావ్ లైక్ శివుడి విగ్రహం కూడా ఉందన్నమాట. చాలా బాగుండే, చెప్పా కదా. ఇటు సైడ్ అయితే నాట్యంది పెట్టారో, అటు సైడ్ కూడా ఉండే, మీరు గుర్తుందో లేదో. ఇక్కడ కూడా కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది. వినాయకుడి బొమ్మలు కూడా డిఫరెంట్ కలర్స్. నేను ఇన్ని బొమ్మలు చూసాను ఓన్లీ వినాయకుడికి. కొన్ని దేవుళ్ళకి కలర్ చేసినవి ఉన్నాయన్నమాట. దుర్గామాతది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టూల్స్ సెక్షన్. చిన్న స్టూల్స్ అంటే దేవుణ్ణి పెట్టడానికి, చిన్న బొమ్మలు పెట్టడానికి ఉండే స్టూల్స్ అనమాట. ఇవి చాలా ప్రిటీ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 68 రూపీస్, జస్ట్ 68 రూపీస్. చిన్నగా చాలా క్యూట్ ఉన్నాయి. దాని పక్కన వచ్చేసి ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వాటికి వీటికి యూజ్ చేస్తాం చూడండి, అలాంటి స్టూల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్, మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ ఉన్నాయి. కానీ పేస్టల్సే ఉన్నాయి, డార్క్ కలర్స్ ఎక్కువ లేవు అనమాట వాళ్ళ దగ్గర. తర్వాత అదే డిజైన్తో మనకి డబ్బాలు వచ్చాయి. ఈ డబ్బాలు వచ్చేసి 395 రూపీస్. ఏమైనా పెట్టుకోవచ్చు ఈ డబ్బాస్లో. తర్వాత కింద వచ్చేసి ఇది చిన్న కిటీ బ్యాంక్లా ఉంది, 85 రూపీస్. డిఫరెంట్ కలర్స్లో వచ్చాయన్నమాట. ఇందాక డబ్బా ఏదైతే చూసామో అవే సేమ్ బాక్స్ టైప్లో వచ్చాయి, అది వచ్చేసి 310 రూపీస్. తర్వాత ఇందాక చూసిన కిటీ బ్యాంక్ లాంటిది డిఫరెంట్ షేడ్స్లో కూడా వచ్చాయన్నమాట. తర్వాత కుండలు, మనం ఏదైతే పెళ్ళిలో కుండలు వాడతామో చిన్న డిజైన్ ఉన్నవి, ఆ కుండలు కూడా ఉన్నాయి. ఇది వచ్చి 880 రూపీస్. సేమ్ దాంట్లోనే డిఫరెంట్
సైజ్లో వచ్చింది 715 రూపీస్ అనమాట. ఏవైతే పీటలు మనం పెళ్ళిలో కూర్చోడానికి పీటలు వాడతాం కదా అవి ఇవి. అది వచ్చేసి 1215 రూపీస్. నెక్స్ట్ మనకి బుట్టలు ఉంటాయి కదా, ఇట్లా డిజైన్ వచ్చిన బుట్టలు అవి అన్నీ ఇక్కడ ప్లేస్ చేసి ఉండే 1130. తర్వాత ఇవి చూడండి, ఇవైతే మమ్మీ అక్కడే ఆగిపోయింది. చాలా బాగుండే ఇవైతే. మనం ఇంట్లో డెకరేషన్కి వాడుకోవచ్చు. అప్పుడప్పుడు గుమ్మం దగ్గర 2 తీసుకొని గుమ్మం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. మనకి ఎలా కావాలనుకుంటే అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరైతే కలెక్షన్ చూడండి, చాలా ప్రిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇవైతే నాకు డ్రీమ్ క్యాచెస్ లాగే అనిపించాయి అనమాట. వాటిపైన ప్రైజెస్ సరిగ్గా పెట్టలేదు, సో నేనేమి చెప్పలేకపోతున్నాను వాటి ప్రైజెస్. బట్ చాలా ప్రిటీ ఉండే. నాకైతే అవన్నీ డ్రీమ్ క్యాచెస్ లాగా వైబే ఇస్తుండే అనమాట. బట్ ఫుల్ హెవీ 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 ఉండే. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ పైకి వెళ్ళాము. పైన ఫ్లోర్లో మొత్తం కిచెన్ ఐటమ్స్. ఇక్కడ చూసిన కిచెన్ ఐటమ్స్. మా అమ్మ అయితే తిరుగుతూనే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి టీ కాసుకునే గిన్నెలు, పాలు కాసుకునే గిన్నెలు ఉంటాయి కదా అవన్నమాట. దీని చిన్నవి వచ్చేసి 225 రూపీసే పడుతుంది. ఈ పైన అంతా తగిలిచున్నవన్నీ 225 రూపీసే. దీని కిందది వచ్చేసి ఇది మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉంది, 325 రూపీస్ అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్తే మనం నార్మల్గా ఇంట్లో వాడతాం కదా పాలు కాసుకోవడానికి, వాటికి వీటికి గిన్నెలు, ఇవి వచ్చేసి మనకి 235 రూపీస్ పడుతుంది. దానికి కింద పెట్టేసి ఉన్నాయి కొంచెం పెద్ద సైజెస్లోని. మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ గిన్నెలు వస్తున్నాయి అనమాట పాలు కాసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి 30% ఆఫ్లో ఫుల్గా ఇక్కడ సేల్ నడుస్తుంది అనమాట. ఇవి కుక్కర్లు ఏంటి, మిక్సీలు ఏంటి, వాటన్నిటిపైన 480, 89, 4995లో మనకి చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎవరికైనా గ్రాప్ చేసుకోవాలనుకుంటే గ్రాప్ చేసుకోవచ్చు. తర్వాత మనకి పెనం లాంటివి వచ్చేసి 1865 ఇక్కడ ఉంది. ఈ పెనం అన్నీ మ్యాక్సిమం 1865 నుంచి 2000లోనే ఉన్నాయన్నమాట. చూసారు కదా, మనము కుక్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది ఇది. తర్వాత మనకు వచ్చేసి ఇది వచ్చేసి 2450 పడుతుంది. బాగుండే ఇది కూడా. మనకి నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది 2150. ప్రిటీ ఉన్నాయి. తర్వాత ఇవి మనము పెసరట్లు అట్లు వేసుకోవడానికి ఉంటుంది కదా, ఆ అట్టు గిన్నెలు అనమాట. చాలా ఉంది. లైక్ మీకు కొనుక్కోవాలనుకుంటే మొత్తం సెక్షన్ అంతా కవర్ చేసుకుంటే మీకు కావాల్సినవి అన్నీ దొరికేస్తాయి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది మనం రైస్ కుక్ చేసుకోవడానికి దానికి దీనికి పనికొస్తాయి కదా, అలాంటివి అనమాట. ప్రతిదీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం అప్ టు 30%, 40%, 50% ఆఫ్లోనే ఉన్నాయి. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన ఉండదు. మీకు ఎంత ఎక్కువ తీసుకున్నా కూడా తక్కువే ఖర్చు పెట్టినట్టు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కుక్కర్. మనం మటన్, చికెన్ ఇవన్నీ వండుకుంటాం కదా, ఆ కుక్కర్ అనమాట. సారీ, చికెన్ వండుకోం, మటన్ ఒకటి వండుకుంటాం. ఇదంతా ఇంకొక సెక్షన్. బాక్సెస్ ఉన్నాయన్నమాట ఈ సెక్షన్లో మనకి. మనం లంచ్ బాక్సెస్, పాతకాలంలో వాడే బాక్సెస్ ఉండే చూడండి అవి. ఇవేమో సేమ్ విసిల్వి ఉంటాయి చూడండి అవి. ఇక్కడ మీరు చూసినట్టయితే జనాలు కూడా చాలా మంది వచ్చారు. ఇది మనకి ఫుడ్, రైస్ వండుకునేది, కర్రీస్ వండుకునే గిన్నెలు. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్. మళ్ళీ ఇక్కడ సేమ్ అక్కడే ఉన్నది డిఫరెంట్ కంపెనీస్ అనమాట. మీకు నార్మల్ కంపెనీవి తక్కువ రేంజ్లోవి దొరుకుతాయి, మంచి కంపెనీవి ఎక్కువ రేంజ్లో కూడా దొరుకుతాయి. ఎఫోర్డ్ చేసే వాళ్ళు కొనుక్కోవచ్చు, ఎఫోర్డ్ చేయని వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చేసి. అలా ఉన్నాయి కలెక్షన్ ఇక్కడైతే. చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా, నేను ట్రై చేస్తున్నాను ఓపెన్ చేయడానికి, పెట్టడానికి. ప్రైజెస్ అయితే మీరు చూసుకోవచ్చు, రీజనబులే ఉన్నాయి. ఇక్కడైతే ఇది 3 పీస్ సెట్. చూసారు కదా, సెట్ అయితే కలర్ మనకి ఏదైతే అట్రాక్ట్ చేసుకుంటామో అలాంటి కలరే ఇస్తారు వీళ్ళు కూడా. ఈ సెట్ అయితే చాలా బాగుండే. సింగిల్ పీసెస్ కూడా కొనుక్కోవచ్చు. సేమ్ మన కింద ఏదైతే మనం గోల్డ్ ప్లేటెడ్ గిన్నెలు అవి ఇవి మనం చూసామో అవి ఇక్కడ కూడా ఉన్నాయి. లైక్ వాళ్ళు రిపీట్ చేశారు. లైక్ ఏ సెక్షన్కి వెళ్ళినా మనకు కనిపించేలాగా రిపీట్ చేశారు. గిన్నెలు, మనకి లోతు గిన్నెలు, రౌండ్ గిన్నెలు, అలాంటివి పాతకాలంలో దొరికేలాంటి గిన్నెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. పెద్దగా మీరు వేరే షాప్కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరమే ఉండదు. అన్నీ దొరికేస్తాయి ఒకటే ప్లేస్లో. చూసారు కదా, ఈ గిన్నెలు కూడా మనము నీళ్ళు కాసుకునే గిన్నెలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీలో ఎవరికైనా లైక్ నార్మల్
కిచెన్ వేర్ కానీ, కిచెన్ సెట్స్ కానీ, గిన్నెలు కానీ, వంటలు వండుకునేవి రీజనబుల్ కాస్ట్‌లో, అది కూడా ఆఫర్స్‌లో కావాలనుకుంటే డెఫినెట్‌గా ఇది విజిట్ చేసుకోవాలి. డెఫినెట్‌గా అంటే డెఫినెట్‌గా. సో దట్స్ ఇట్ గైస్. బాయ్.